ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. ఈ అధ్యాయములో మద్రాసు భజన సమాజము, టెండూల్కర్ తండ్రి కొడుకులు, డాక్టర్ కెప్టెన్ హాటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు, ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీ యాత్రకు బయలుదేరును. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమును సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులు అనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమెనికి ₹1, ₹2 నుంచి ₹5 వరకు, కొందరికి జమాలికి ₹6, ఆమని తల్లికి ₹10 మొదలుకు ₹20 వరకు, కొందరు భక్తులకు ₹50 వరకు బాబా ఇచ్చుచుండెను. ఇది అంతయు విని సమాజము షిరిడీకి వచ్చిటి అచట ఆగి మంచి భజన చేశాను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యము ఆశించుచుండిరి. వారిలో 3 పేరాసు గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతముగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడును లభించుచూనే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమును బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరే నిలిచియుండుట చూచి విచారముగా అతడు ఇట్లనెను: నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా అని బాబా అడిగాను. నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలను. అతడు ఇట్లనెను: ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇట్లనెను: ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చెను. అతడు ఇట్లనెను: గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఏళ్ళ నిప్పు ముందర ఎండుగడ్డి వల్లే దహనం చేయరాదు. బాబా, నీకట్టి విశ్వాసము గలదా అని అడగెను. అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మోయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యాను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండరి. తాను బంధవిముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చుచ్చు బాబా ఇట్లనెను: ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులు విన్నవించెను: నీవు తప్ప రక్షించి వారెవరనూ లేరు. నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా ప్రక్కన ఉన్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను: ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనెను: కావలసినంత భేదము కలదు.
ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమత్యుడివై ఉండి హిందువులను పాడు చేయించుంటువని అనుకుని వాడెను. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కార్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప చేయుట లేదా అనెను. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావాలనో అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరగలిదెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుకుంటున్నావా? నాతో పరిగెత్తి చూడు అనుచూ పరీడు మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్రుండి మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనంలో కూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమ్మిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించెను. అతన్ని మరికొన్ని రోజులుండమనెను. అతని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బు ఇచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజముకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు ఆశీర్వాదములో వారి కటాక్షములచే కలిగిన ఆనందము గుర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులకు వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములో ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణము. ఇప్పటి నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీ వర్ణింపబడెను. బాబా అందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కులు సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలెనను, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుడని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనేను, నా యందు నమ్మకముంచి జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకు ఒక ప్రక్కకు తోసి తన పాఠములు చదువుకొనమని చెప్పాము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళు మనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకం ఉంచుకొనుమను, నిరుత్సాహము చెందవద్దనను. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చునెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను గాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడొకటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చుని ఇష్టపడలేదు. కానీ పరీక్షలు అతని వెంటపడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావాలననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చుని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగా నన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనల్ని చుట్టుముట్టును. మనం పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములు అన్నయో తదుకు విజయవంతమగును.
ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొనుగుండెను. వృద్ధులకుట సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలన అనుకొనెను, లేదా ఉద్యోగం నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలన నిశ్చయించెను. మిక్కల నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగం 75 రూపాయలు. కుటుంబము ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందరు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి 100 రూపాయల పింఛన్ ఇచ్చిన బాగుండును అనుకొందును. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే. కెప్టెన్ హాటే బికానేర్లో ఉండడివాడు. అతడు బాబాకు కూడా భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయంపాకమును దక్షిణను బాబాకు అర్పించునుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నము అనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెంసేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఒసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వేలుతో పైపై ఎగరవేసి ఆడి ఆ స్నేహితుడితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషంగా నుండుమనెను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయూ చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చునని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదురుగాక. వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానిని ఒక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్తాంజనేయుడు గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమనర్చి ఊది ప్రసాదముతో తనకివ్వవలనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామా నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనిని ఎలా అతనికివ్వవలెనో, దీనిని మనమే ఉంచుకుందము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ శ్యామ. ఈ రూపాయిని తీసుకొనము, మన కోసములో దీని ఉంచుము. దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి ఈ మార్గము అవలంబించిరో ఎడుగుట ఎవరికి ధైర్యము చాలకొండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. ఓం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సాయినాథ్